అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. అలాగే రాబోతున్న వినాయక చతుర్థి పండగ శుభాకాంక్షలు. ఆది పండగ కదా ఇది. సరే, వినాయక చవితి పండగ అనగానే వీధుల్లో కోలాహలం, ఇళ్లల్లో కోలాహలం, అసలు జన సమ్మోహనమైనటువంటి పండగ. ఈ పండగ అనేసరికల్లా చాలామందికి ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే గజముఖం, ఆ అంటే పసిపిల్లలు ఏడ్చే వాళ్ళు కూడానట ఒక్కసారి గజముఖాన్ని దర్శించగానే ప్రసన్నత పొందుతారట. అంటే అంతటి సుప్రసన్నమైనటువంటి సమ్మోహనమైనటువంటి రూపం వినాయకుడిది. అందుకే అతనిని చూడగానే ఆహ్లాదం పుట్టుకొస్తుంది. ఇంకా మన రాష్ట్రం కన్నా మహారాష్ట్ర వాళ్ళు కానీ, నార్త్ సైడ్ ఇంకా బాగా చేస్తారు వాళ్ళు. ఇంకా హైదరాబాద్లో అయితే అసలు చెప్పక్కర్లేదు. ఎందుకంటే అదొక మినీ ఇండియా కదా. అన్ని రకాల రాష్ట్రాల నుంచి అక్కడ ప్రజలు ఉంటారు కాబట్టి చాలా దివ్యంగా కూడా జరుగుతుంది. అయితే వినాయక చవితి పండగ చేయడానికి ఎందుకు భాద్రపద మాసంలోనే ఎంచుకుంటారు? అది కూడా శుద్ధ చవితికే ఎందుకు ఎంచుకుంటారు? సరే, గణేష పురాణం చెప్తోంది గణేష ఉత్పత్తి, గణాధిపత్యాన్ని సాధించడం, ఇవన్నీ ఆ పురాణంలో ఉన్నాయనుకోండి. అందుకని వినాయకుడి పుట్టినరోజు సందర్భంగా మనం వినాయక వ్రతం చేస్తాం. నిజమే. అయితే ఇది ఆలోచించండి. మన ఋషులు కానీ, ఋషి సంప్రదాయం కానీ, ప్రతి ఋషి ఒక సైంటిస్ట్ కదా. మనకి వేదం ప్రకారం వేదం ఏం చెప్తోంది? సార్వజనీనత, జనహితవు, సమాజహితవు కదా. అయితే ఋషులు మనకిచ్చిన సాంప్రదాయం వెనకాతల మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే రోగ నిరోధకత్వం పెంచడం, అలాగే సౌభ్రాతృత్వాన్ని పెంచడం. సో ప్రకృతిని మనం ప్రేమించడం, అలాగే ప్రకృతి యొక్క ఉపయోగాలు తెలుసుకుని దానిని ఏ విధంగా మనం మన జీవనానికి, జీవన ప్రమాణాల కోసం ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం, అలా ప్రకృతిని రక్షించుకోవడం, ఇది ముఖ్య ఉద్దేశం. అయితే ఈరోజు ఇంతవరకు ఎవరు చెప్పని విషయాన్ని నేను చెప్తున్నాను చూడండి. వినాయక చవితి భాద్రపద మాసంలో ఎందుకు చేస్తారు అంటే, మనకి భాద్రపద మాసాన్ని మలమాసము అంటారు. ఏమిటండి మలమాసం అంటే? ఇప్పుడు మనకి ఎండాకాలం తర్వాత వచ్చే వానాకాలం. ఈ ఎండాకాలంలో ఏం జరుగుతూ ఉంటుంది? కొండల్లో, కోనల్లో, అడవుల్లో, ఎక్కడ పడితే అక్కడ కొన్ని అంటే వ్యర్థాలు ఉంటాయి. అది జంతువుల మృత కళేబరాలు కావచ్చు, జంతువులు విసర్జించిన పదార్థాలు కావచ్చు, రకరకాల విషపూరితమైనటువన్నిటిని కూడా వర్షపు నీరుతో జారి కొండల మించి మనకి నదులలోకి, చెరువుల్లోకి ప్రవేశిస్తాయి. అంతేకాకుండా వాటి మీద వచ్చేటటువంటి వాయువు కూడా కలుషపూరితంగా ఉంటుంది. ఫలితం ఏంటొస్తుంది? అందరూ జబ్బులు బారిన పడతారు. కాబట్టి దాని నుంచి రక్షించడానికి ఏమిటి ఉపాయం అంటే, శ్రావణ భాద్రపదాలు రెండు మనకి వర్ష ఋతువు కదా. భాద్రపద మాసంలో ఈ వ్రతం నిభంగా మనం కొన్ని రిచువల్స్ చేస్తాం. ఈ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్యావరణాన్ని రక్షిస్తాయి, నీటి కాలుష్యాన్ని తొలగిస్తాయి. అందువలన అంటే వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, చుట్టుపక్కల ఉండేటువంటి పర్యావరణ కాలుష్యాన్ని నుంచి మనని రక్షిస్తాయి. ఎలా అండి రక్షిస్తాయి?
చెప్తున్నా చూడండి. ఇప్పుడు వినాయక చవితికి చేసేటటువంటి వినాయక ప్రతిమ సహజంగా దేంతో చేయాలి అంటే అసలు మట్టితో చేయాలి. ఎందుకు మట్టితో చేసేవారండి అంటే పూజ అయిపోయిన తర్వాత, వ్రతం అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, నీళ్ళల్లో ముంచి, ఎందుకంటే మట్టి కదా, మళ్ళీ నీటిలో కరిగిపోతుంది. కరిగిపోయిన నీటిని ఏం చేస్తారండి చెప్పేవారు మనకి, దాన్ని మన మన చెరువుల్లో, నూతుల్లో, నదుల్లో కలపమని చెప్పేవారు కదా. ఆ రీజన్ ఏమిటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం చూడండి. అసలు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి చెయ్యడం పర్యావరణానికి ఎంత హానికరమో ఈ మధ్యనే తెలుసుకున్నారు మన వాళ్ళు. అంటే గత 5-6 ఏళ్ళుగా. లేదంటే ఇష్టం వచ్చినట్టుగా బొమ్మలు చేసేసుకోవడం, ఎంతేసి బొమ్మలు చేయడం, ఆ బొమ్మలు కరగకపోవడం, వాటిని మన నీటిల్లో పెద్ద పెద్ద చెరువుల్లోనూ వాటిల్లోనూ ముంచడం, అవి కరిగి తిరిగి నీటిలో ఉండేటటువంటి జంతువులకి హాని కలిగించడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు చెప్తాను చూడండి, ఇంతవరకు మీకు తెలుసో లేదో, అసలు వినాయక చవితి విగ్రహాన్ని మట్టితో చేయాలంటారు. ఈ మట్టి కూడా ఎక్కడి నుంచి తెచ్చి చేయాలి అంటే మనకి పంచమృత్తికలు అని చెప్పారు. అంటే ఉత్తమమైనవి ఏమిటది, తులసి బృందావనంలో మట్టి తీసుకోమన్నారు, అలాగే పుట్టమన్ను తీసుకోమన్నారు, అలాగే ఏటి ఒడ్డున, నది ఒడ్డున ఉండేటటువంటి మట్టి, వీటిల్లో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయండి అందుకు చెప్పారు. ఇంతే కాకుండా రేగు చెట్టు మొదట్లో, అసలు రేగు వృక్షం తన తాలూకు అంటే అది నిలువెల్లా అది ఔషధియుక్తమే. రేగు చెట్టు మొదట్లో ఉండేటటువంటి మట్టి తీసుకోమన్నారు. ఇలాగే ఇంకొకటి కూడా ఉంది. ఇలాగా పంచమృత్తికలు తీసుకొచ్చి, పంచమృత్తికలు దొరక్కపోతే కేవలం 3 అది లేదు, ఓ పుట్టమన్ను, తులసి, మన ఇంట్లో అందరిళ్లలో తులసి ఉంటుంది కదా, వాటిల్లో మన్నైన ఇవి తీసుకొచ్చి ఏం చేస్తారు, వాటిల్లో పసుపు, గుగ్గిలం, సాంబ్రాణి ఇత్యాది కొన్ని రకాల ఈ వస్తువులు కలిపి వాటిని మెదివి ఒక ముద్దలాగా చేసి దానికి ఒక గణపతి ఆకారాన్ని తీసుకొచ్చినా, లేదా అది ఆ ముద్దలాగే పెట్టినా, అది పూజలో ఉంచండి అని చెప్పేవారు. దానిని మంత్రాలతో స్థాపన చేసేవారు, ప్రాణప్రతిష్ఠ చేసేవారు. చేసి ఈ పూజ కోసం విశేషించి 21 పత్రాలని మనం పత్రి పూజ, ఎక్కడైనా ఇంకెందులోనైనా పువ్వులు సమర్పిస్తాం, కేవలం గణపతి పూజకి పత్రి సమర్పిస్తారు. ఈ పత్రి ఎందుకు సమర్పిస్తారు, పత్రి వెనకాతలు ఉండేటటువంటి రహస్యం ఏమిటో కూడా తెలుసుకుందాం. ఈ ముఖ్యంగా గణపతి పూజ అనగానే రొడ్డ వేసేస్తుంటారని అంటారు కదా, ఆకులు కాదు, వాటిల్లో కూడా పత్రి పూజ అని ఆ పత్రికి తగిన నామాలు కూడా మనకి పుస్తకంలో లభ్యం అవుతాయి. ఒకటి మాచి పత్రం, అలాగే బృహతీ పత్రం, అలాగే బిల్వదళం. బిల్వదళం అంటే మారేడు. అసలుట ప్రపంచంలో రేడియేషన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి ఆకు ఒకే ఒకటి ఉందట, అది మారేడు. అందుకే శివుని తలపై అంటే శివలింగం పైన మారేడు పెట్టి అభిషేకించి ఆ జలాలు తీర్థంగా తీసుకోండి అని అంటారు. అయితే దూర్వా యుగ్మం, యుగ్మం అంటేనే ఈ గరిక చివరన 2గా చీలు ఉంటుంది కాబట్టి దూర్వా యుగ్మం. అలాగే దత్తూర పత్రం, అదంటే ఉమ్మెత్త, చాలా విషపూరితమైనటువంటిది. అలాగే బదరి చెప్పాను కదా, రేగు పత్రం, అలాగే అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి పత్రం. అలాగే ఒకప్పుడండి పూర్వకాలంట ఈ ఉత్తరేణి ఆకుల రసంతో ఇంటికి వెళ్ళవేసేవారట. ఎందుకని అంటే ఈ క్రిమి కీటకాదులేవి లోపలికి ప్రవేశించలేవు అని. అలాగే తులసి, తులసి గురించి చెప్పక్కర్లేదు, సర్వరోగ నివారణి. అలాగే చూతపత్రం మామిడి, కరవీర పత్రం గన్నేరు, విష్ణుక్రాంత పత్రం అంటే శంఖ పుష్పాలు ఉంటాయి కదా వాటి తాలూకు ఇది, దాడిమి పత్రం అంటే దానిమ్మ, అలాగే దేవదారు. దేవదారు అంటే ఇది దేవతల వృక్షం అంట, ఎందుకంటే సహజంగా ఈ చెట్టు ఆయుర్దాయం 1000 సంవత్సరాలు ఉంటుందట.
అలాగే మరువక పత్రం. మరువక అంటే మరువం. మరువాన్ని ఎండపెడితే మనకి సుగంధ ద్రవ్యాల్లోనూ ఉపయోగిస్తారు. హ్మ్. చాలా అంటే దాని వాసన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అండ్ నరాలలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అలాగే సింధువార పత్రం అంటే వావిలి. అలాగే జాజీ పత్రం అంటారు. అంటే ఇది సన్నజాజి గాని జాజీ పత్రం అని అంటారు అది. తర్వాత గండకీ పత్రం అంటే దేవకాంచనం. అలాగే సెమీ పత్రం అంటే జమ్మి. అలాగే అశ్వత్థం, నారాయణ స్వరూపం అంటారు కదా, రావి చెట్టు. అర్జున పత్రం మద్ది చెట్టు. అలాగే అర్కపత్రం జిల్లేడు. ఆ జిల్లేడుకు ఉన్నంతటువంటి అద్భుతమైనటువంటి అంటే జిల్లేడు పాలు స్కిన్ మీద స్కిన్ డిసీజెస్ పోగొడతాయండి. ఈవెన్ కుష్టును కూడా పోగొడుతుంది. అందుకే మనకి రథసప్తమి నాడు జిల్లేడాకులు తలపైన పెట్టుకుని దాని మీద రేగుపండు పెట్టుకుని స్నానం చెయ్యండి అంటారు. అలా చేయడం వలన ఆ మైండ్ క్లెన్జింగ్ అవుతుంది అని. దాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం 40 రోజులు చేస్తే చాలామందికి ఈ సైకలాజికల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి పోతాయనే చెప్పారు. సరే, అయితే ఈ పత్రాలన్నింటితోటి కూడా పూజ ఎలా చేస్తారు అనంటే, ఆ పూజని ఇప్పుడు ఏ దేవతకైనా సరే పూజ చేసేటప్పుడు మొహాన్ని కనిపించేటట్టు ఉంచుతారు. కానీ ఈ పూజకిట మొహంతో సైతం మొత్తం పత్రితో కప్పేసేయచ్చు. మొహాన్ని విడిచిపెట్టేసి మొహం కనిపిస్తూ ఉంచాలన్న రూలు లేదుట. ఎందుకని? కనీసం ప్రతి వాళ్ళని 3 రోజులైనా ఇంట్లో ఉంచండి అంటారు. గణపతి నవరాత్రులు అంటారు. అంటే 9 రాత్రులు అది కూడా ఉంచుతారు. 9 ద్వికాల పూజలు చేస్తారు. ఆ పత్రి ఇక్కడ ఒకటండి, చాలామంది నిర్మాల్యాలు తీసేస్తారు. ఇక్కడ పూజ చేసేటప్పుడు అంటే ఆ గణపతి నిర్మాల్యాలని అంటే పువ్వులుని అయితే తీయచ్చు కానీ పత్రాలని తీయకూడదు. దీని వెనకాతల సైన్స్ తెలుసుకోండి. ఇలాగా చింతామణి గణపతి అని పెట్టుకున్న వాళ్ళు 21 రోజులు చేస్తారు. సరే, ఏదేమైతేనే 3 రాత్రులైనా 9 రాత్రులైనా పూజ చేసిన తర్వాత ఇక్కడ జరిగేదేంటి ఆలోచించండి ఒకసారి. మీరు ఔషధీయుక్తమైనటువంటి మట్టిని పెట్టారు. ఆ మట్టిని కప్పివేస్తూ కొన్ని విషపూరితమైనవి, కొన్ని విషహరితములు అయినటువంటి పత్రులతో పూజ చేశారు. ఈ పత్రి, ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ మట్టి కలిపి ఒక విధమైనటువంటి ఆవిరిని, ఒక ఒక రియాక్షన్ అక్కడ ఒక దాన్ని ఏమిటంటారు, ఒక రసాయనిక చర్య జరిగి ఒక వాయువు పుడుతుంది. ఈ వాయువు వాతావరణంలో మీ చుట్టుపక్కల గాలిలో ఉండేటటువంటి కాలుష్యాన్ని హరిస్తుంది. తర్వాత ఏం చెప్తారు? పూజ అయిపోయిన తర్వాత మీరు ఏం చెప్తారు దానికి? అది తీసుకెళ్ళి మీరు మీ బావిలో వేసేయండి, ఇంట్లో బాగుంటే, లేదా చెరువులో వేయండి, లేదా నదిలో వేయండి. ఎందుకని? నీటి కాలుష్యాన్ని కూడా అది తొలగిస్తుంది. ఎందుకనంటే అంత ఔషధయుక్తమైందిగా. ఎప్పుడైనా గమనించండి, ఇలాగ పత్రి పూజ చేసేసిన తర్వాత ఒక 3 రోజులు పూజ చేసి మట్టి విగ్రహానికి తర్వాత మీరు పత్రితో సైతం తీసినప్పుడు ఆ అడుగును తీసేటప్పుడు ఒక వెచ్చటి ఆవిరి మీ చేతికి తగులుతుంది. అది అంటే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. పిల్లలకి ముఖ్యంగా ఎందుకు చెప్తారు అంటే, పసిపిల్లలలోనే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వినాయక చవితి రోజున పూజ చేసిన చోట 5 గుంజీలు తీయండి, చెవులు పట్టుకుని తీయండి, అది ఆక్యుప్రెషర్. అలాగే వీలైనన్ని గణపతి ఎక్కడైతే ప్రతిష్ఠ చేశారో వాటిని దర్శనం చేసుకుని రండి. ఎందుకని? అక్కడికి వెళ్ళినప్పుడల్లా 4 గుంజీలు తీస్తూ ఉంటారు, 2 ముట్టకాయలు ముట్టుకుంటారు. ఈ ఏమంటారు, ఈ గణపతికి మనం ఉపయోగించినటువంటి పత్రి, వాటి మీద నుంచి వచ్చేటటువంటి గాలి వల్ల పిల్లలు రోగ నిరోధక శక్తిని పొందుతారు. అలాగే ప్రజలందరూ తాగే నీరు కలుషహరితం అవుతుంది. ఇందుకోసం గణపతి పూజ చెయ్యండి. ఇందువల్ల ఈ వానాకాలంలో వచ్చేటటువంటి రోగాల నుంచి, క్రిమి కీటకాదుల నుంచి ప్రజలని రక్షించుకోవడం అన్నది దీని వెనకాతలు ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు చెప్పండి,
ఇది చాలామంది అంటారు ఇది హిందువులే చేస్తారు, ఇది ఏమిటది క్యాస్ట్కి సంబంధించిన, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియస్ ప్రతి ఒక్కరూ చేయొచ్చండి గణపతి పూజ. చెయ్యడం వల్ల ఇన్ఫ్యాక్ట్ పై వాళ్ళు ఎవరికో కాదు, ముందు వాళ్ళకే ఉపయోగపడుతుంది. పోనీ మనసులో ఓ దండం పెట్టుకోండి, పూజ నాకు అన్నీ రాదండి, భగవంతుడికి మన భాష తెలుస్తుంది, ఆయన భాష మనకు తెలియకపోవచ్చు, కానీ ఈ పత్రాదులతోటి పూజ చేయండి. ఎందుకు ఆ రోజున కుడుములు నైవేద్యం పెడతారు, కొబ్బరి రస్కోర ఎందుకు పెడతారు, ఈ ఉండ్రాళ్ళు ఎందుకు పెడతారు, ఇవన్నీ కూడా హైలీ ప్రోటీన్ బేస్డ్. మీరు ఆలోచించి చూడండి, ఫైబర్ అండ్ ప్రోటీన్, తర్వాత ఐరన్. మీరు బెల్లం రసకూరలోని కొబ్బరి ప్రోటీన్, బెల్లం ఐరన్, ఇవన్నీ రోగ నిరోధక శక్తిని శుభ్రంగా పెంచి వాళ్ళని నిరోగులుగా ఉంచడం కోసమే ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం. తెలిసింది కదా. శ్రద్ధగా మనం గణపతి పూజ చేసుకుని సలక్షణంగా వీలైనన్ని గణపతుల్ని ఎక్కడెక్కడైతే ప్రతిష్ఠ చేశారో దర్శనం చేసుకుని ఆరోగ్యవంతంగా ఉంటూ గణపతి అనుగ్రహం వలన అందరూ విద్యా బుద్ధులు పొంది సలక్షణంగా చక్కటి ఆలోచనలతో, ఆరోగ్యవంతమైన ఆలోచనలతోటి ఆరోగ్యంగా ధర్మపరంగా ప్రగతి వైపు సాగుదాం. ఏమంటారు? వెంటనే ఈ వీడియో మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. దీని ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుంది కదా, అందుకని ఇది అందరికీ షేర్ చేయండి. మీ కామెంటు అక్కడ చెప్పండి, అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి వీడియో చేరుతుంది. ఉంటాను మరి.